అందరికీ నమస్తే. నా పేరు రాజ్ కుమార్. అన్నవాళ్ళు వచ్చేసి తిరుపతి అన్నవాళ్ళు, గంగారం విలేజ్. ఈ మొక్కజొన్న పంటలో ఒక వారం క్రితం ఈ విక్టర్ కంపెనీ బారియర్ అనే మందు వాడడం జరిగింది. ఈ విక్టర్ కంపెనీ బారియర్ అనే మందు ఎలా పనిచేసింది అనేది అన్న వాళ్ళ మాటలో తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఈ విక్టర్ కంపెనీ బారియర్ అనే మందు వాడారు కదా, అవును. ఇది ఎలా పనిచేసింది అంటే కొట్టక ముందుకు ఎలా ఉంది, కొట్టిన తర్వాత మీరు ఎట్లాంటి రిజల్ట్ చూసారు? అందరికీ నమస్కారం. మాది గ్రామం గంగారం, మండలం కాళేశ్వరంపూర్, జిల్లా పెద్దపల్లి. ఈ బారియర్ విక్టర్ కంపెనీ మందు చాలా బాగా పనిచేసింది. ఎందుకంటే అంతకుముందు కర్ర పెరుగుదల లేదు, మరియు పురుగు బాగుండే. నేను కుమార్కు కాల్ చేసి నాకు ఇట్లా పురుగు బాగున్నది, మరి ఇది ఎట్లా అంటే చేను దగ్గరకు వచ్చి చూసినాక మందు విక్టర్ కంపెనీ మందు మంచిగా బాగుంటుంది, అది ఒకసారి కొట్టి చూడు అన్నాడు. నేను వారం రోజులు అవుతుంది కొట్టి. కర్ర చూడు మంచి లావుగా ఉంది, పురుగు కూడా ఏం లేకుండా మంచిగా నీట్గా ఉంది. ఒక 3 సార్లకు మందు సరిపోలే, అది కొట్టలే అది, కానీ అది పురుగు బాగున్నది. కొట్టిన చేను చూడు మంచిగా నీట్గా ఉంది, రైతులు వాడచ్చు. ఇది దీంతో మనకు దిగుబడి మంచిగా ఉంటుంది, రాబడి మంచిగా ఉంటుంది. ఇది పక్క మనం వాడాల్సిన మందే. ఇది రైతులు మోసం చేసే మందు కాదు, మంచి నీట్గా ఉన్నది. ఆకు కూడా పెరుగుదల కూడా మంచిగా ఉంది. ఇది వరకు దీనికి ఇంకా దున్నుడు తాడు వేయలే. ఇది కొట్టి వారం రోజులు అవుతుంది, కానీ కర్ర మంచిగా నీట్గా పచ్చగా పెరుగుదల మంచిగా ఉంది. అన్నిటికీ వాడుకోవచ్చు ఈ మందు. కూరగాయ చెట్లకు కానీ, తోటకు కానీ, దేనికి కానీ, మన నారుకు కానీ, దేనికి కానీ వాడుకోవచ్చు. మంచిగా నీట్గా ఉంది, పెరుగుదల ఉన్నది. రైతులు దీన్ని వాడుకోవాల్సిందే. ఇది దీనివల్ల ఉపయోగాలు బాగున్నాయి, మంచిగా మనకు దిగుబడి కూడా మంచిగా వస్తుంది. ఇది ఒకే మందు, బారియర్ కంపెనీ విక్టర్ మందు. ఇది మంచిగా బాగా పనిచేస్తుంది. అన్న వాళ్ళ మాటల్లో విన్నారు కదా, ఈ విక్టరీ కంపెనీ బారియర్ అనే మందు మీరు కొట్టినప్పటి నుంచి 15 నుంచి 20 రోజుల వరకు కూడా ఎలాంటి పురుగు రాదు. మళ్ళీ ఏంటంటే మీరు ఎలాంటి న్యూట్రియన్స్ కూడా కలుపుకోవాల్సిన అవసరం లేదు, గ్రోత్ ప్రమోటర్స్ కూడా కలుపుకోవాల్సిన అవసరం లేదు. ఎక్సలెంట్ గా రిజల్ట్ అనేది ఉంటుంది. మొక్కజొన్నలో కావచ్చు, కూరగాయలు కావచ్చు, వరిలో కావచ్చు, ఎట్లాంటి పంటలో పత్తిలో కూడా కావచ్చు, ఈ విక్టర్ కంపెనీ బారియర్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంది. మీరు పెరుగుదల కూడా చూసుకోవచ్చు, చాలా లావు వచ్చింది మొక్క అనేది కూడా. ఎక్సలెంట్ గా పురుగు అనేది కూడా ఇప్పటి వరకు లేదు. వారం రోజులు అవుతుంది అన్న వాళ్ళు వాడి. మీరు ఎలాంటి పంటలలో అయినా కూడా వాడుకొని ఇది ఎక్కువ అంటే అధిక దిగుబడి కూడా వస్తుంది. ఎందుకు అంటే ఈ మొక్కజొన్నలో ఈ కర్ర అనేది ఎక్కువ దృఢంగా వచ్చిందంటే ఖచ్చితంగా దిగుబడి శాతం అనేది ఎక్కువ శాతం ఉంటుంది. ఏంటంటే ఈ దృఢంగా రావడం వల్ల కంకి శాతం ఎక్కువ పెద్దగా పెడుతుంది. పెద్దగా పెట్టడం వల్ల మీకు దిగుబడి కూడా ఎకరాన ఒక 5-6 క్వింటాల దిగుబడి కూడా పెరుగుతుంది. అంటే ఈ పురుగు సమస్య ఓడడంతో పాటు ఈ దిగుబడి కూడా ఒక ఎకరాన 5-6 క్వింటాల దిగుబడి కూడా ఈ విక్టర్ కంపెనీ బారియర్ అనే మందు వాడుకోవడం వల్ల ఈ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉన్నది. మిగతా రైస్ సోదరులు కూడా విక్టర్ కంపెనీ బారియర్ అనే మందు వాడుకొని అధిక దిగుబడులు సాధించుకోవాలని కోరుతున్నాము. అన్న మిగతా రైస్ సోదరులు కూడా ఇది వాడుకోవచ్చు. అందరు రైతు సోదరులకు విజ్ఞప్తి, పక్కా వాడుకోవచ్చు. దీంతో రాబడి దిగుబడి మంచిగా ఉంటుంది, దీంతో లాభాలు ఉన్నాయి. ఈ మందును మర్చిపోవద్దు. తప్పనిసరిగా దీన్ని వాడుకొని మనం దిగుబడి సాధించుకోవాలి. కంపల్సరిగా ఈ మందు వాడాలని నా యొక్క కోరిక. ఒకసారి ఫీల్డ్ కూడా చూసుకోవచ్చు, ఎట్లా వచ్చింది మొక్క అనేది దృఢంగా వస్తుంది. మీరు కొట్టి వారం రోజులు అవుతుంది, మంచిగా దృఢంగా వచ్చి ఎట్లా వచ్చిందని ఒకసారి చూపించండి. ఇటు అంత ముందు కర్ర చిన్నగా ఉండే, పెరుగుదల ఈ మాదిరిగా ఉండే, చిన్నగా ఉండే. నేను మందు కొట్టినాక అది పురుగు లేదు, మంచిగా ఆకు లావు మంచిగా దృఢంగా ఉంది. మంచిగా కర్ర కూడా నీట్గా ఉన్నది, మన కడిగినట్టుగా నీట్గా పడుతుంది. ఆకు కూడా మంచిగా. దీంతో లాభాలు మస్తున్నాయి. మంచిగా దీన్ని వాడుకోవాలని రైతు సోదరులకు విజ్ఞప్తి. ఈ 3 సార్లకు కొట్టినప్పుడు ఒక తక్కువ వాడి 3 సార్లకు కొట్టలేదట. 3 సార్లకు తక్కువ పడ్డది మందు. ఇక పురుగు ఈ విధంగా ఉండే, ఈ 3 సార్లకు కొట్టలేదట అన్న వాళ్ళు. ఎట్లా ఉంది కర్ర కూడా తక్కువ పడ్డది, డోస్ తక్కువ పడ్డది, మొత్తం పురుగు ఉంది. మళ్ళీ ఏంటంటే అందులో పురుగు ఆల్రెడీ తిని ఇదంతా ముగిలిన ఉన్నది. పురుగు మొక్క కూడా మంచి నీరసంగా వీక్ గా ఉన్నది, దీనంత దృఢంగా లేదు. చూపించుకో కొట్టంది ఇది కొట్టిన చూడండి ఒకసారి, మంచిగా నీట్గా ఉన్నది. కొట్టినది ఇది 3 సార్లకు తక్కువ పడ్డది.